న్యూజిలాండ్ ఇంతవరకు ఒక వన్డే వరల్డ్ కప్, ఒక టీ20 వరల్డ్ కప్ కూడా కొట్టకపోవచ్చు. కానీ వాళ్ళ ఆడతీరు మాత్రం ఐసీసీ ఈవెంట్స్లో అద్భుతంగా ఉంటుంది. కనీసం సెమీఫైనల్కు గ్యారంటీ, అవకాశం వస్తే ఫైనల్. వరుసగా 2 సార్లు 50 ఓవర్ల వరల్డ్ కప్లోనే ఫైనల్కు చేరింది న్యూజిలాండ్. అయితే 2 సార్లు కూడా రన్నరప్తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2015లో ఆస్ట్రేలియాపై ఓడిపోయింది, 2019లో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయింది. టీ20 వరల్డ్ కప్లో సైతం 2 సార్లు ఫైనల్ చేరింది. 2 సార్లు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రిజల్ట్, రన్నరప్తోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి. ఒకసారి ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోతే ఇప్పుడు రీసెంట్గా వారం కిందటే టీమిండియా చేతిలో ఘోరంగా ఓడిపోయింది. ఆ ఓటమిని పూర్తిగా మరచిపోకముందే న్యూజిలాండ్ మరో భారీ ఓటమిని మూటగట్టుకుంది. నిజానికి న్యూజిలాండ్కు గెలుపు ఓటములతో పని లేకున్నా వాళ్ళ ఆడతీరు మాత్రం బాగుంటుంది. మరి అంత అధ్వానంగా అయితే ఉండదు, ఒక పాకిస్తాన్ మాదిరి అలా అయితే ఎప్పటికీ ఉండదు. సో బాగానే ఉంటుంది. కానీ ఈరోజు మాత్రం సౌత్ ఆఫ్రికాతో జరిగిన 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఫస్ట్ టీ20లో మాత్రం న్యూజిలాండ్ జట్టు దారుణంగా ఓడిపోయింది. అది కూడా అన్ఎక్స్పెక్టెడ్గా సొంత గడ్డపై. అందరికీ తెలిసిందే న్యూజిలాండ్ పిచ్లు చాలా బ్యాటింగ్కు అనుకూలిస్తాయి. కాస్త ఫాస్ట్ బౌలింగ్కు అనుకూలంగా బ్యాట్స్మెన్కు స్వర్గధామంలో ఉంటుంది. బ్యాట్స్మెన్లు ఈజీగా 4లు 6లు బాధేయచ్చు. చాలా గ్రౌండ్స్ కూడా చిన్నవిగా ఉంటాయి. మరీ ముఖ్యంగా క్రికెట్లోనే చాలా చిన్న గ్రౌండ్ ఆక్లాండ్ క్రికెట్ గ్రౌండ్, అది అందరికీ తెలిసే ఉంటుంది. డ్రై పిచ్, బ్యాటింగ్ పిచ్, అందులో ఎక్కువగా రబ్బీ మ్యాచ్లు కూడా ఆడుతుంటారు. అలాంటి పిచ్ మీదే చాలా ఘోరంగా ఓడిపోయింది న్యూజిలాండ్ జట్టు. జస్ట్ 14.3 ఓవర్లకే 91 పరుగులకే ఆల్అవుట్ అయింది. ఇది సొంతగడ్డపై బహుశా న్యూజిలాండ్కు అతి తక్కువ స్కోర్ ఉండొచ్చు. ఆ టీంలో జస్ట్ 4 బ్యాట్స్మెన్లు మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్లు చేశారు. అందులో జేమ్స్ నిషమ్ 26 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిస్తే మిగతా వాళ్ళు 10 పరుగులు చేశారు. మిగతా 6 మంది సింగిల్ డిజిట్లకే పరిమితమైపోయారు. సౌత్ ఆఫ్రికా ఇటు న్యూజిలాండ్ 2 టీంలు కూడా చాలామంది కొత్త ప్లేయర్లకు అవకాశం ఇచ్చింది. అయినప్పటికీ సౌత్ ఆఫ్రికా బౌలర్లు రెచ్చిపోయి న్యూజిలాండ్పై చెలరేగిపోయారు. బౌలర్లు సమిష్టిగా రాణించారు. కొడ్జియా, బార్టమెన్, మహారాజ్ 2 వికెట్లు తీస్తే మెకోనో అనే సౌత్ ఆఫ్రికా యంగ్ ఫాస్ట్ బౌలర్ 3 వికెట్లతో సత్తా చాటాడు. అసలు ఒకానొక స్టేజ్లో న్యూజిలాండ్ జస్ట్ 30 పరుగులకి 5 వికెట్లు కోల్పోయింది. 6వ వికెట్ కూడా తొందరగానే కోల్పోయింది. 7వ వికెట్కు 26 పరుగులు రావడంతో న్యూజిలాండ్ అట్లీస్ట్ 90 రన్స్ను మార్క్ అయినా దాటింది. లేదంటే ఆ జట్టు పరిస్థితి మరీ ఘోరం. ఫైనల్గా 14.3 ఓవర్స్లో 91 రన్స్కు ఆల్అవుట్ అయింది. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా కూడా ఇన్నింగ్స్ను స్లోగానే స్టార్ట్ చేసింది. మొదట్లో ఓపెనర్లు చాలా స్లోగా బ్యాటింగ్ చేశారు. ఫైనల్గా మాత్రం 16.4 ఓవర్లకు లక్ష్యాన్ని ఛేదించింది. సౌత్ ఆఫ్రికా టీంలో కూడా చాలామంది బ్యాట్స్మెన్లు బాల్స్ కంటే కూడా రన్సే తక్కువగా కొట్టారు. ఓపెనర్ కానర్ ఎస్తరన్ 48 బంతుల్లో 45 పరుగులు చేస్తే హైర్మన్ 7 పరుగులు, స్మిత్ 10 పరుగులు చేస్తే చివర్లో ఫారెస్టర్ 25 బంతుల్లో 16 పరుగులు చేశాడు. 55 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది సౌత్ ఆఫ్రికా. 3 వికెట్లు కోల్పోయిన స్టేజ్లో 4వ వికెట్కు 38 పరుగులు నాన్ స్టాప్కు వికెట్ కోల్పోకుండా పార్ట్నర్షిప్ రావడంతో సౌత్ ఆఫ్రికా ఈజీగానే గెలిచింది. మరో 3 ఓవర్ల పైగానే మ్యాచ్ను మిగిల్చింది. ఈ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా బౌలింగ్లో పూర్తి స్థాయిలో రాణించింది. అటు న్యూజిలాండ్ మాత్రం వరల్డ్ కప్ తర్వాత తొలి మ్యాచ్లోనే సొంత గడ్డపైనే ఘోరంగా ఓడిపోయింది. ఇంకో 4 టీ20లు మిగిలి ఉన్నాయి. సిరీస్ డిసైడింగ్ మాత్రం ఇంకా చాలా టైం ఉందని చెప్పొచ్చు.